ఏకంగా యూట్యూబ్ అయితే బాంబు పేల్చేసిందండి. మీరు విన్నది నిజమేనండి. కొత్తగా కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, కొత్తగా ఛానల్ పెట్టే వారికి అయితే యూట్యూబ్ అయితే బిగ్ షాకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అది కూడా మనకి January 31, 2027 నుంచి అయితే ఆ పాలసీ అయితే అమల్లోకి రానుందండి. ముందైతే మనకి మానిటైజేషన్ అప్లై చేయాలంటే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేయాలండి ముందుగా. అంటే మనకి ఓల్డ్ మానిటైజేషన్ ప్రాసెస్ అనమాట. మనకి 90 డేస్ లో 10 మిలియన్స్ వ్యూస్ అయితే ఉండాలండి షార్ట్ వీడియోస్ కి అయితే. ఇప్పుడు ఏకంగా మనకి 4000 వాచ్ అవర్స్ ని ఏకంగా 8000 కి అయితే మార్చడం జరిగిందండి. ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి. నిన్ననే నేను రీసెంట్ గా ఈ న్యూస్ అయితే చూసేటప్పుడు చాలా షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే నేనే కాదండి, చాలా మంది క్రియేటర్స్ కూడా చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే మనకి ఎలా చూసుకున్నా సరే మన ఇండియాలోనే చాలా మంది క్రియేటర్స్ అయితే వస్తూ ఉన్నారండి. చాలా మంది ఒక ఫ్యాషన్ గా అయితే మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా అయితే మారుతున్నారు అనమాట. వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ అయితే చాలా పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే మరి ముందుగా మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికే చాలా అవస్థలు అయితే పడేవాళ్ళు అనమాట. ఈసారి ఏకంగా 8000 గంటలకు అయితే మనకి తీసుకొని రావడం జరిగిందండి. ఇది యూట్యూబ్ మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో మనకైతే తెలియదు. మరి షాకింగ్ అప్డేట్ గురించి మీరు కూడా వినే ఉంటారండి. మరి యూట్యూబ్ ఎందుకు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుందో మనకైతే తెలియదు. చాలా మంది రీసెంట్ గా చాలా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారండి దీని గురించి. అది నిజమో కాదని నేనైతే మరి చెక్ చేసేటప్పుడు నాకు కూడా, అంటే నాది కూడా లాస్ట్ ఇయర్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిందండి. నాకు కూడా మరి మెయిల్ అయితే రావడం జరిగింది. అది చూసి అయితే నేను చాలా షాక్ అయ్యానండి. గత కొద్ది సంవత్సరాలు మనము వెనక్కి వెళ్ళినట్లయితే ఎక్కడో నూటికో కోటికో అన్నట్లుగా క్రియేటర్స్ అయితే ఉండేవాళ్ళండి. ప్రెసెంట్ జనరేషన్ లో అయితే మాత్రం చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారుతున్నారు. యూట్యూబర్స్, క్రియేటర్స్ గా, కంటెంట్ క్రియేటర్ చాలా మంది ఒక విలేజ్ నుంచి చాలా మంది అయితే పోటీ పడుతూ కంటెంట్ అయితే చేస్తున్నారండి. మన ఇండియా నుంచే చాలా మట్టుకు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసినట్లుగా మరి మనకి చార్జిపీట్ లో కావచ్చు, గూగుల్లో కావచ్చు రికార్డ్స్ అయితే ఉన్నాయండి. మీరు అక్కడ స్క్రీన్ షాట్స్ కూడా చూడొచ్చు. మరి ఈ విధంగా కొనసాగుతుందండి. ఇకపోతే మరి 8000 అవర్స్ అయిన వాచ్ అవర్స్ అయినా కంప్లీట్ చేయడం పెద్ద విషయం ఏం కాదండి. మీరు కంటెంట్ ఏదైనా జెన్యున్ గా మీరు ఏఐ ద్వారా కానీ లేదంటే మిగతా వాళ్ళ వీడియోస్ ని మీరు కాపీ చేసి మీ ఛానల్లో పెట్టడం కానీ ఇలాంటివి ఏ తప్పులు కూడా చేయకండి దయచేసి. జెన్యున్ గా మీ ఓన్ కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. మీ కంటెంట్ బాగుంటే తప్పకుండా వచ్చేస్తుందండి. 8000 అవర్స్ అంటే అది పెద్ద భూతంలో ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నేను కూడా 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేయటానికి చాలా కష్టాలు అయితే పడ్డానండి. అసలు 4000 వాచ్ అవర్స్ కి రీచ్ అవుద్దా లేదంటే ఆ మధ్యలోనే ఛానల్ అయితే ఆగిపోద్దాం అనుకుని చెప్పి చాలా నేనైతే మైండ్ లో అదొక డిప్రెషన్ కి అయితే వెళ్ళిపోయాను. కానీ అనుకోకుండా ఒక వీడియో ద్వారా నాకు 5000 వాచ్ అవర్స్ అయితే వచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా కన్సిస్టెన్స్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఏదో ఒక వీడియో ద్వారా తప్పకుండా రీచ్ అనేది వస్తుంది. సబ్స్క్రైబర్ కౌంట్ కూడా పెరుగుతుంది. అంతేకాదండి, సబ్స్క్రైబర్ కౌంట్ పెరగడమే కాకుండా వాచ్ అవర్స్ కూడా మీరు ఫుల్ఫిల్ అయితే చేయగలుగుతారు. కాబట్టి తప్పకుండా మీ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ అప్డేట్ అనేది షాకింగ్ విషయమే. అంటే సడన్ గా మనం 8000 అవర్స్ అనేసరికి ఎవరికైనా కొంచెం మనసులో చిన్న భయం అనేది, ఆందోళన అనేది వస్తుందండి. కాకపోతే మీ కంటెంట్ లో మంచి పట్టుదల అనేది ఉంటే మాత్రం, మీ కంటెంట్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం మీరు 1 వీక్ లోనే 8000 వాచ్ అవర్స్ అయితే రీచ్ చేయగలుగుతారండి. ఇది పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే మీరు జెన్యున్ గా చేయాలన్నమాట. హార్డ్ వర్క్ చేయాలి. ఆ ఊరకనే ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు కదండి. మనం హార్డ్ వర్క్ అనేది చేయాలి. ప్రతి పనిలో యూట్యూబ్ అనే కాదండి, మనం ఏ పని చేసినా గానీ దాంట్లో కొంచెం కష్టం అనేది ఉంటేనే కదా మనకి అమౌంట్ అయితే వస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు హార్డ్ వర్క్ అయితే చేయండి, బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా, మనకి ఇంకా 4 months అయితే ఇంకా గ్యాప్ ఉందండి. మనకి January 31, 2027 నుంచి అయితే ఈ పాలసీ అయితే మరి అమల్లోకి రానుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీరు తప్పకుండా కంటెంట్ అయితే మంచిగా చెయ్యండి. మీ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి 4000 వాచ్ అవర్స్ అండి. నెక్స్ట్ ఇయర్ మనకి 31 నుంచి అయితే మాత్రం 8000 వాచ్ అవర్స్ అయితే మరి యూట్యూబ్ మానిటైజేషన్ కోసం అయితే పెంచనయింది. కాబట్టి తప్పకుండా కంటెంట్ మీద ఫోకస్ అయితే చేయండి, బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. మనకి 8000 వాచ్ అవర్స్ అన్నా కానీ అది ఒక పెద్ద పెనుభూతం అయితే కాదండి. ఎందుకంటే మీ కంటెంట్ లో మంచిగా మ్యాటర్ అనేది ఉంటే, మీ కంటెంట్ అందరికీ నచ్చే విధంగా ఉంటే మాత్రం తప్పకుండా మీకు 1 వీక్ లోనే వచ్చేస్తుందండి. మనకి 1 వీక్ లోనే మనకి 8000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను అలాగే అనుకున్నానండి, 4000 వాచ్ అవర్స్ అసలు కంప్లీట్ చేస్తానా చెయ్యనా
అసలు యూట్యూబ్ ఛానల్ అనేది నాకు సెట్ అవుద్దా లేదంటే మధ్యలోనే ఆఫ్ చేయాలనుకుని చెప్పి నేనైతే చాలా మనసులో అయితే స్ట్రగుల్ అయ్యాను అనమాట. కొన్నిసార్లు అసలు ఒక్క వీడియోకి అయితే చాలా దారుణంగా అండి, అంటే 5 గంటలు, ఒక్క వీడియోకి 3 గంటలు ఇలా వాచ్ టైం అయితే వచ్చేదనమాట. నేను ఏకంగా ఆశలు వదిలేసే టైంకి నాకు ఒక్క వీడియోతోనే 5000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగిందండి. అదే విధంగా మీరు కూడా కంటెంట్ మీద మంచిగా ఫోకస్ చేస్తే మాత్రం ఒక్క వీడియోతోనే మీకు 8000 వాచ్ అవర్స్ అయితే వచ్చేస్తుంది. మన క్రియేటర్స్ చాలా మంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే, వీడియోస్ అయితే స్టార్టింగ్ లో బాగానే పెడుతున్నారండి. గ్రౌండ్ స్టేజ్ నుంచి ఒక ఛానల్ ని పైకి తీసుకురావాలంటే చాలా అవస్థలు అయితే పడాలి, చాలా కష్టాలు అయితే పడాలండి. ఎందుకంటే నా అనుభవంతో, నా 2 years యూట్యూబ్ జర్నీ అనుభవంతో నేనైతే షేర్ చేసుకుంటానండి ఈ మ్యాటర్ అయితే మీకు. చాలా మంది స్టార్టింగ్ లో ఏదో చేసేస్తామని చెప్పి కంటెంట్ మీద ఫోకస్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. ఏదో ఒక వీడియో 2 వీడియోలు లేదంటే మంత్లీకి వచ్చి ఒక 2-3 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారండి. అది రీచ్ అనేది సరిగా రాకపోయేసరికి దాని మీద ఆశలు అనేవి వదిలేసి మరలా బ్యాక్ అయితే అయిపోతున్నారండి. దయచేసి అలా మాత్రం చేయకండి. మీరు ఫోకస్ పెట్టి నేను ఎలా ఉన్న వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే కన్సిస్టెన్సీగా మరి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానని చెప్పి మీ మనసులో ఒక పట్టుదల అనేది ఉంటే మాత్రం మరి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇక ముందు రోజులు అయితే పోయాయి. ముందుగా మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా 4000 వాచ్ అవర్స్ అయితే కాదండి, ఇప్పుడు మనం 365 days కి మనం 8000 వాచ్ అవర్స్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటది. కాబట్టి ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్ ఏనండి యూట్యూబ్ లో. కాకపోతే మీ కంటెంట్ లో ఒక మంచి గ్రిప్ అనేది ఉంటే మాత్రం తప్పకుండా మీరు రీచ్ చేయగలుగుతారు. 8000 అవర్స్ అయితే తప్పకుండా రీచ్ చేయగలుగుతారు. కాబట్టి తప్పకుండా రీచ్ వచ్చినా రాకపోయినా సరే కంటెంట్ మీద అయితే ఫోకస్ చేయండి. ఏదో నేను నియమకానికి ఏదో ఒక రకంగా నడిపించేస్తానులే అనుకుని చెప్పి మీరు ఆ విధంగా అయితే మాత్రం వీడియోస్ అయితే అప్లోడ్ చేయొద్దండి. మీరు వీక్లీకి వచ్చి ఒక 5-6 షార్ట్ వీడియోస్, అలాగే లాంగ్ వీడియోస్ అయితే ఒక 2-3 అయితే అప్లోడ్ చేయండి. ఈ రకంగా మీరు డైలీగా వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే తప్పకుండా రీచ్ వస్తుందండి, వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుద్ది, మానిటైజేషన్ కూడా అప్లోడ్ చేయగలుగుతారు. కాబట్టి తప్పకుండా మరి ఈ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఇక జాగ్రత్తగా మరి కంటెంట్ మీద ఫోకస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇకపోతే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీకు తెలుసుకోవాలనుకుంటే మన లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ని, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు ఎలాగైతే మంచిగా మోటివేట్ చేశారో ఇక మీద కూడా అలాగే మీ సపోర్ట్ అనేది అన్ని వేళ అందించి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.